అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఈ సంగతిని తెలియజేస్తున్నాడు. చూడండి, తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే స్త్రీ ఎలా ఉండాలి, పురుషుడు ఎలా ఉండాలి అనే సంగతులు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఈ మాటల ద్వారా హెచ్చరిక చేసి వెల్లడి చేశాడు. అవి తిమోతికి కాదు కానీ ఆ మాటలు మనందరికీ కూడా వర్తిస్తాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ బిడ్డకు కూడా వర్తిస్తాయి. చదవడం మాట మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషుడు కోపమును సంచయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. రెండవది, మరియు స్త్రీలను అనుకోయి స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రముల వస్త్రముల చేతనైనను జడల చేతనైనను బంగారంతోనైనను మిగుల విలువ గల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతోను ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమె సెలవు ఇవ్వమని ఇక్కడ అది సగం అటు సగం ఇటు చదువుతుంటే కొన్ని అర్థాలు కనపడవు. ఇక్కడ పురుషుడు ఎలా ఉండాలో స్త్రీ ఎలా ఉండాలో అనే సంగతులు అపోస్తలుడైన పౌలు భక్తుడు ఈ తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి తెలియజేస్తున్నాడు. ఏమంటున్నట్టే, కావున ప్రతి స్థలమందును పురుషుడు కోపమును సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను అని. పురుషులు అనుకుంటామా? కోపమును సంశయమును లేని వారై ప్రతి స్థలమందు కూడా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. ఏం చేయాలని కోరుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? ప్రతి గ్రామంలో ఉన్న పురుషుడు, ప్రతి సంఘంలో ఉన్న పురుషుడు, ప్రతి ఇంటిలో ఉన్న పురుషుడు కోపమును లేనివారై సంశయమును అనగా అనుమానాలు లేనివారై ఉండి ప్రతి స్థలమందు కూడా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ చేతులమ్మా? అన్యాయం చేసే చేతులు కాదు, ద్రోహం చేసే చేతులు కాదు, మోసం చేసే చేతులు కాదు, కీడు చేసే చేతులు కాదు, ఇతరులను కొట్టి ఇతరులకు రకరకాలుగా హాని చేసే చేతులు కాదు, కానీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసేవారుగా ఉండాలి పురుషులు. రెండోది ఏమంటున్నాడు? ఇకంటున్నాడు, మరియు స్త్రీలను అనుకోయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక స్త్రీలట ఏమండి? స్త్రీలను అనుకోవయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి
మంచి బుద్ధి, చెడు బుద్ధి కాదు, మంచి బుద్ధి. అనుకమయు అనగా లోపడే స్థితి, విధేయత కలిగిన స్థితి, తిరుగుబాటు చేసే స్థితి కాదు, ఎదురాడే స్థితి కాదు. స్త్రీల ఉండాలని వివరిస్తున్నాడు. అనుకమయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జలముతో నీలను, బంగారుతో నీలను, ముత్యములతో నీలను, మిగుల వెలగల వస్త్రముతో నీలను అలంకరించుకోవద్దు. ఈనాడు ఈ అలంకారాలు ఎక్కువైపోతున్నాయి. ఎవరిని అలంకరించే వాళ్ళు కూడా వెనకాల తిరుగుతున్నారు. మళ్ళా అలంకరించుకోవద్దన్నాడు అని చెప్పే స్త్రీలున్నారా? అలంకరించుకోవద్దన్నాడు అని చెప్పే పురుషులు ఉన్నారా? ఎందుకమ్మా గంగిరెద్దులు అలంకరించుకుంటామంటే ఈ ఒక్కరోజే కాదు అయ్యారు, తెల్లని గంగిరెద్దులకు అలంకరించుకోమన్నాడా? ఈ ఒక్కరోజే సంబరమా? ఈ ఒక్కరోజే సరదా అలా చెప్పే స్త్రీలు ఉన్నారా? ఓ మళ్ళా అమ్మాయి ఉంగరం పెట్టలేదు పెట్టు, అమ్మాయి కాళ్ళకి పట్టలేదు పెట్టు, అమ్మాయి వేళ్ళకి చుట్టులు పెట్టలేదు పెట్టు, అమ్మాయి ముక్కుకు బేసరే పెట్టలేదు పెట్టు, అమ్మాయి చప్పిళ్ళు పెట్టలేదు. బా ఎన్ని చెప్తామండి? బైబిల్ ఏం చెప్తుంది? భక్తి గల స్త్రీలకు తగినట్టుగా మీరు నడుచుకోవాలి. మరి ఎలా నడుచుకుంటాం మనం? నలుగురితో నారాయణ అంతగా నడిచేసుకుంటామా? ఎవరి బైబిల్ ఏం చెప్తుంది? నువ్వేం చేస్తున్నావు? బైబిల్ ప్రకారం చెప్పే సేవకుడేమో నీకు కట్టు, ఇలా చేయాలి ఇలా చేయకూడదని చెప్తే సేవకుడేమో అక్కర్లేదు మనకి. ఈ పాస్టర్ గారితో ఈ పాస్టర్ గారి పిలవద్దు, ఆయన అన్ని వంకలు పెడతాడు, అన్ని వంకలు పెడతాడు. నువ్వు వంకర పని చేస్తున్నావు కాబట్టి వంక పెడతాడు, నువ్వు వంకర పని చేయకపోతే ఎందుకు వంక పెడతాడు? బైబిల్ ప్రకారం చెప్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడేం చెప్తున్నాడు? తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతో నేను జడలు ఎన్ని జడ వేస్తారు? ఎక్కిరించే ఒక జడ, ఎక్కిరించే ఒక జడ, ఈ మధ్యలో ఒక జడ, ఈ వెనకలో ఒక జడ, ఏమండి నాగరం జడ అంతా, ఏమండి ఎన్ని జడలు వేస్తారండి. ఇంతకుముందు జడలేసేవాళ్ళు, లంబాడి వాళ్ళు జడలేస్తారు చూసారా? ఇలాగా ఇలాగా ఇలాగ ఇలాగేసేవాళ్ళు. అలాగా ఇప్పుడు స్టైల్ అయిపోయింది. ఏమండి ఓ పాస్టర్ గారు జడేసింది, ఎక్కిరించి లాక్కొచ్చింది, ఎక్కిరించి లాక్కొచ్చి వాక్కర్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చి ఎక్కడికి చేసింది. ఏదన్నా పాస్టర్ గారు అంటే జ్ఞానదేవ్ గారు ఏమోగా ఈ వాక్యం చదివించా, ఒక జడేసుకో పర్ల జడలతో అన్నాడు. ఎవరి లేక ముడేసుకో పర్ల. ఇక్కడేమంటున్నాడు? మరియు స్త్రీలను స్త్రీల రంగంలో చెప్తున్నాడు. అనుకువయు అలిగి మరి ఉండాలి, తగ్గింపు మనసు ఉండాలి. అనుకువయు రెండవది స్వస్థ బుద్ధి. ఏ బుద్ధి అంట? చెడిపోయిన బుద్ధి కాదు, ఆడిపోయిన బుద్ధి కాదు, శుభ్రత బుద్ధి కాదు, కలహాలు పెట్టే బుద్ధి కాదు. స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి, మేలు చేసే బుద్ధి, ఉపకారం చేసే బుద్ధి, ఆదరించే బుద్ధి, ఆపదలు ఆదుకునే బుద్ధి. ఎవరికి స్తోత్రం. ఆపదలు ఆదుకునే బుద్ధి కలిగిన ఒక స్త్రీ మనకు కనపడుతుంది బైబిల్లో. అందుకే ఆమె దేవుడు మళ్ళా బతికించాడు, ఆమె బాగు చేశాడు, ఆమె స్వస్థపరిచాడు, ఆమెకి జీవాలు ఇచ్చాడు. ఎవరని అవి తెలియదు మనకి, లోకమంతా తెలుసు, లోకంలో ఉన్న వార్తలన్నీ తెలిసింది మనకు తెలియదు. ఎన్నిసార్లు చెప్పినా ఎవరామె చెప్పండి, ఇష్యూ కదా ఎవరామె? ఎన్ని వివరంగా చెప్పాను నేను. ఆమె బతికించాడని చెప్పా. ద్వారక ఏం చేసింది? మంచి బుద్ధి కలిగి వెధవలకు వస్త్రాలు ఇచ్చింది, వృద్ధులకు వస్త్రాలు ఇచ్చింది, అనాథులకు వస్త్రాలు ఇచ్చింది,
చనిపోతే కాయలపడి చనిపోతే ఏడ్చారు. పేతురు గారు వచ్చేటప్పటికి ఏడ్చారు. అయా నీ శిష్యురాలు తబిత చనిపోయింది అని వధువారు పంపించిన తర్వాత దైవజనుడు వచ్చాడు. వచ్చేటప్పటికి అక్కడ కొంతమంది ఏడుస్తున్నారు. మాకెంతో మేలు చేసిందయ్యా, మాకెంతో ఉపకారం చేసిందయ్యా, మాకెంతో అండగా ఉందయ్యా, మమ్మల్ని రక్షణలోకి నడిపించిందయ్యా, మమ్మల్ని ప్రార్థనలోకి నడిపించిందయ్యా, మమ్మల్ని విశ్వాసంలోకి నడిపించిందయ్యా, ఇప్పుడు చనిపోతే ఎవరయ్యా అని ఏడుస్తుంటే అక్కడ అపోస్తలుడైన పేతురు గారు మోకరించి ప్రార్థన చేస్తే తబిత బ్రతికింది. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు ఆ స్త్రీని?